వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. నా పేరు ఇంద్రాణి, మాది గుంటకల్లు. మనందరి గురువు గారైన యాస్ట్రల్ శ్రీకాంత్ సార్కి ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీకాంత్ సార్కి పాదాభివందనాలు. ఇక్కడ క్లాస్ వింటున్న అందరికీ ఆత్మాభివందనాలు. అందరూ హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం మాస్టర్స్. అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు కలుపుకొని 2 కాళ్ళు క్రాస్ చేసుకొని ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మహావతార్ బాబాజీని, పత్రి సార్ని, శ్రీకాంత్ సార్ని ఆహ్వానించుకుందాము. వీరి చైతన్యంతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. అలాగే త్రిమూర్తులను, త్రిమాతలను, గణపతిని, ఆదిశేషుణ్ణి, ఆంజనేయ స్వామిని, లలితాదేవిని, కన్యకా పరమేశ్వరిని, షిరిడి సాయినాథుని, గ్రామ దేవతలను, అష్టాదశ శక్తిపీఠాలను, 1,44,000 మంది కాంతిలోక వాసులను, అవేర్నెస్ మాస్టర్స్ను, ఏంజల్స్ను, ఆర్కేంజల్ మైకేల్ను, ఆర్కేంజల్ యొక్క కాంతి ఖడ్గాన్ని, యాస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్ను, ఆయుర్వేద వైద్యులైన ధన్వంతరిని, చరకుణ్ణి, అశ్విని దేవతలను ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మన పూర్ణాత్మలను ఆహ్వానించుకుందాము. యూనివర్స్లో పిరమిడ్స్ను, పిరమిడ్ మాస్టర్స్ను ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. వ్యాసుడు, వాల్మీకి, సదానంద యోగిని, రమణ మహర్షిని, ఆదిశంకరాచార్యులను, విజయేశ్వరి మాతను, సమస్త గురుమండలిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస మీదే ధ్యాస ఎందుకు పెట్టాలి? జీవికి ప్రాణాధారం శ్వాస. శ్వాస ఆగిపోయింది అంటే జీవి లేనట్లే, అంటే చనిపోయినట్లే. జీవి మనుగడకు ఆధారభూతమైనదే శ్వాస. డబ్బు, సంసారము, మంత్రము, పూజ, పునస్కారము ఇవి ఏవి జీవి మనుగడకు ఆధారభూతమైనవి కావు మాస్టర్స్. పై వాటన్నింటినీ అనుభవించాలంటే కూడా శ్వాసే అవసరం. జీవితం మొత్తానికి శ్వాసే ఆధారం. ఎప్పుడైతే ఆధారాన్ని పట్టుకుంటామో అప్పుడే మూలం చిక్కుతుంది. ఆ మూలం పట్టుకోవడం ద్వారానే మోక్షాన్ని సాధిస్తాం, మోక్షాన్ని పొందుతాం. మన సంకల్ప వికల్పాలతో పని లేకుండా అసంకల్పితంగా తనంతట తానుగా నిరంతరంగా జరిగే ప్రక్రియే శ్వాసక్రియ. తినే ఆహార పదార్థం వల్లే కాకుండా శ్వాసక్రియ వల్ల కూడా అధిక శక్తిని మనం తీసుకుంటున్నాం. ఆహారం లేకుండా కేవలం శ్వాస మీదే అధిక శక్తిని మనం తీసుకుంటున్నాం. ఆహారం లేకుండా కేవలం శ్వాస మీద కూడా బ్రతకవచ్చు మాస్టర్స్. ధ్యాన యోగులు కేవలం శ్వాసనే ఆహారంగా తీసుకుంటారు. కానీ శ్వాస లేనిదే కేవలం ఆహారం మీదే మటుకు బ్రతకలేము. మనం సామాన్యంగా శ్వాసను ఎప్పుడు గమనిస్తామంటే మనిషి చనిపోయాడా లేదా అని తెలుసుకునేందుకు ఆఖరి క్షణాల్లో గమనిస్తాం మాస్టర్స్. అంతకు మించి ఎప్పుడు మనకు శ్వాసను గమనించాలన్న ఆలోచనే రాదు. అందుకే శ్వాస విలువ తెలియదు. జీవించడానికి శ్వాస అవసరం అనుకుంటున్నాం, కానీ శ్వాసే జీవితం అని అనుకోవడం లేదు. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో ఎంతో శక్తి ఆదా అవుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుంది,
ప్రశాంతత కలుగుతుంది. మన అంతిమ గమ్యానికి క్రమక్రమంగా చేరువవుతూ ఉంటాం మాస్టర్స్. మనం తెలుసుకోగలుగుతాము, చూసుకోగలుగుతాము. తద్వారా ఆత్మజ్ఞానులం అవుతాము. కాయపు టోపిరిలోనే గనియున్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అని అన్నమాచార్యులు అన్నారు మాస్టర్స్. 6 సంవత్సరాల పాటు అనేక రకాల ధ్యాన పద్ధతుల ద్వారా సాధన చేశాడు బుద్ధుడు. వీటిలో సర్వోత్తమమైనది పసిపాప నుంచి ముదుసలి వరకు లింగభేదం లేకుండా సులభంగా ఆచరించగలిగిన పద్ధతినే ఈ ఆనాపానసతి అని బుద్ధుడు ప్రబోధించారు. ఆనాపానసతి అంటే ధ్యానం. చేయవలసిన విధానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. సతి అంటే కూడుకొని ఉండడం అని అర్థం. కనుక ఆనాపానసతి అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కలిసి ఉండడం. ఆలోచనలు నిలిచిపోవడానికి ఉన్న ఒకే ఒక అద్భుత మార్గం ఆనాపానసతి. దీనినే సుఖమయ ప్రాణాయామం అని అంటారు. సుఖమయ ప్రాణాయామం అనేది పతంజలి రాజయోగ ప్రక్రియ. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి ఇచ్చిన వరమే ఆనాపానసతి, విపස්සన నిర్వాణ మార్గం. దీనినే మనం ఆచరిస్తున్నాం మాస్టర్స్. మనము చక్రాస్ యాక్టివేషన్ చేసుకునే ముందుగా మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. చక్రాస్ యాక్టివేషన్ కు మూలాధార చక్రం. మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు వాటికి క్రింద స్థానంలో మూలాధార చక్రం స్థితమై ఉంటుంది. మూలాధార ఎనర్జీస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం మాస్టర్స్. ఇది చాలా ముఖ్యమైన చక్రం. మనం జీవించడానికి మూలమైన ఆధారం. ఇది జంతు ప్రవృత్తికి సంబంధించినటువంటి చక్రం. మూలాధార స్థితిలో ఉన్న వ్యక్తి జంతు ప్రవృత్తి ఏదైతే ఉందో తినడం, తాగడం, తిరగడం ఇంతే అనుకుంటాడు. ఈ శరీరమే నేను అని శరీర స్థాయిలోనే ఉండిపోతాడు. ఈ మూలాధార చక్రం మనకి భౌతిక శరీరానికి వెన్నుముకకు కనెక్ట్ అయ్యి ఉంటుంది మాస్టర్స్. నేను క్షేమంగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అనే కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ మూలాధార చక్రం ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి అంగీకార తత్వాన్ని మనకు అందిస్తుంటుంది. ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడితే మన సాధన కొనసాగించలేము. మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తుంటాయి మాస్టర్స్. ఈ భౌతిక శరీరానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు, కొడుకు, కోడలు, అత్త, మామ ఇవన్నీ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి సంబంధాలు. ఎప్పుడైతే మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడతాయో సంబంధ బాంధవ్యాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మూలాధార చక్రంలో బ్లాక్స్ ఉన్నటువంటి వారికి రకరకాల పీడకలలతో జీవిస్తూ ఉంటారు. ప్రతి దానికి భయపడుతూ ఉంటారు. ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత సగంలో ఆపు చేయడం, పూర్తి చేయలేకపోవడం, మనోధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. వాళ్ళ మీద వాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. ప్రతి ఒక్క మనిషి పనికి ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు. శారీరకంగా చూస్తే బ్లడ్ తక్కువగా ఉండడం, వెన్ను నొప్పి, పైల్స్, మోకాలి సమస్యలతో భౌతికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు మాస్టర్స్. ఈ ఎనర్జీ సిస్టమ్ ఎప్పుడు ఎనర్జీ తక్కువగాను లేకుంటే ఓవర్ యాక్టివ్ గాను ఉంటుంది. బ్యాలెన్స్ గా ఉండాలి ఇది. ప్రతి ఒక్క చక్ర సిస్టంలోనూ బ్యాలెన్స్ గా ఉండాలి. బ్యాలెన్స్ లేకుండా ఓవర్ యాక్టివ్ అయితే ప్రతి దానికి అతిగా ప్రవర్తించడం,
చిన్న విషయానికి కోపం, చిరాకు పడుతూ ఉంటారు. మార్పును వ్యతిరేకిస్తూ ఉంటారు. మారటానికి సిద్ధంగా ఉండరు. నాదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి, తన మీద తనకు నమ్మకం కోల్పోయి, అందరి మీద ఆధారపడుతూ ఉంటారు. ఎందుకు జీవిస్తున్నాను? ఈ జీవితం వదిలేయల్లా అనుకుంటూ ఉంటారు. భూమికి మన యొక్క భౌతిక శరీరానికి అనుసంధానమై ఉంటుంది మాస్టర్ ఈ మూలాధార చక్రం. ఎనర్జీ సిస్టమ్ బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు ఈ మూలాధార చక్రంలో ఓవర్‌గా యాక్టివేషన్ కాకుండా, తక్కువ ఉండకుండా, బ్లాక్స్ ఏర్పడకుండా సమస్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. సంతోషంతో ఉంటారు. సమస్థితిలో ఉంటారు. ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవడం, బాధ వచ్చినప్పుడు కృంగిపోవడం కాకుండా ఎప్పుడూ జీవితంలో సమస్థితిలో ఉంటారు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు ఇబ్బందిన ఇబ్బంది పెట్టినా, ఎవరైనా బాధ పెట్టినా సరే, వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ మూలాధార చక్రంలో ఉన్నవారు. అందరి శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు. మూలాధార చక్రం ఎవరైతే బ్యాలెన్స్‌గా ఉంటుందో, భౌతికమైనటువంటి, సామాజికమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఈజీగా తీరిపోతూ ఉంటాయి మాస్టర్స్. వీరికి జీవితంలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. యూనివర్స్ ద్వారా అన్నీ సమకూరుతూ ఉంటాయి. ఈ మూలాధార చక్రాన్ని ఎప్పుడు యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే, బ్లాక్స్ ఏర్పడకుండా ఉండాలంటే, ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానంతో పాటు కొన్ని చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేయటం ద్వారా బ్యాలెన్స్‌గా ఉంచుకోవచ్చు. గుడికి వెళ్ళినప్పుడు మనము చూస్తూ ఉంటాము. వినాయకుడికి గుంజిళ్ళు తీస్తుంటారు. గుంజిళ్ళు తీస్తున్నప్పుడు లేచి కూర్చోవడం వల్ల కూడా మూలాధారంలో వైబ్రేషన్స్ ఏర్పడతాయి. చెప్పులు ధరించకుండా నేల మీద నడవడం, తోట పని చేయడం, మ్యూజిక్ పెట్టుకొని సన్నగా హమ్ చేస్తూ శరీరాన్ని తిప్పడం చేస్తే కూడా మూలాధార చక్రం యాక్టివ్‌గా ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే భూమికి మన యొక్క భౌతిక శరీరానికి మూలాధార చక్రం అనుసంధానమై ఉంటుంది కాబట్టి. మనం ఈ భౌతిక శరీరాన్ని అవమానించుకోకూడదు మాస్టర్స్. ఎంతోమంది నేను లావుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నేను అందంగా లేననో, నల్లగా ఉన్నాననో వాళ్ళని అనుమానించుకుంటూ ఉంటారు. అవమానించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు కించపరుచుకుంటారో, అవమానపరుచుకుంటారో, ఆ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి మాస్టర్స్. మనల్ని మనం అసహించుకుంటే, ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అసహించుకుంటారు. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. మన ఆలోచనల ద్వారా, భావో భావోద్వేగాల ద్వారా సృష్టించుకుంటున్నాము. అందుకే మన శరీరాన్ని ఒక దేవాలయంలా చూసుకోవాలి. అందుకే మన శరీరానికి ఐ లవ్ యూ చెప్పుకోవాల మాస్టర్స్. మన శరీరాన్ని గౌరవించుకోవాలా, ప్రేమించల్లా. మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అత్తమామలు, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తామో, మన కుటుంబానికి రెస్పెక్ట్ ఇస్తామో, ఈ మూలాధార చక్రం అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మూలాధార చక్రం గంధం వాసన గుణాన్ని కలిగి ఉంటుంది. మనము వింటూ ఉంటాము. ఎంతోమంది ఋషులు, యోగులు ఏళ్ల తరబడి స్నానాలు చేయకుండా ఉంటారు. స్నానం చేయకపోయినా వాళ్ళ సాధనలో అద్భుతమైన గంధం వాసన పరిమళిస్తూ ఉంటుంది వారి దగ్గర. ఏ విధమైన చెడు వాసన రాదు. ఎప్పుడైతే ఈ మూలాధార చక్రంలో ఎప్పుడు పూర్తిగా యాక్టివేషన్‌లో ఉంటుందో, మన శరీరం నుండి గంధం వాసనలు వెదజల్లుతూ ఉంటాయి. కుంభమేళలో కూడా చాలా మంది యోగులు చాలా ఏళ్ల తరబడి స్నానాలు చేయకుండా ఉన్నారని విన్నాం మాస్టర్స్ మొన్న. ఈ గంధం వాసన నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది మాస్టర్స్. మెడిటేషన్ చేస్తున్న కొత్తలో చాలా సేపు మెడిటేషన్ చేసిన తర్వాత రూమ్ నుండి బయటకు వస్తే హాలులో మంచి వాసన వస్తోంది. ఇంట్లోనూ చుట్టుప్రక్కల అగరబత్తీలు
వెలిగించారేమోనని చూసి వచ్చినాను. నాకు అర్థం కాలేదు. క్లాస్‌లో మాస్టర్‌ని అడిగితే అప్పుడు చెప్పారు. ఎవరైనా మాస్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మంచి వాసనలు వస్తాయని అన్నారు మాస్టర్స్. మన తల మీదకు గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్‌ను ఆహ్వానించుకుందాం మాస్టర్స్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. గోల్డెన్ యాస్ట్రల్ క్రిస్టల్ కాంతి పిరమిడ్‌ను మన తల మీదకు శాశ్వతంగా ఏర్పడాలని ప్రేమతో ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఆ ఎనర్జీస్ మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోనికి ప్రతి అవయవానికి, ప్రతి కణాలకు రావాలని కోరుకుందాం మాస్టర్స్. ఆ గోల్డెన్ ఎనర్జీస్ మన తల వెంట్రుకల నుండి కాలి గోటి వరకు ప్రవహించాలని ఊహించుకోండి మాస్టర్స్. మన శరీరమంతా గోల్డెన్ ఎనర్జీస్‌తో నిండిపోతోంది. గమనించండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. మూలాధార చక్రం. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. మూలాధార వద్దనున్న గొనాల్డ్ గ్రంథిని కాంతితో నింపుకుందాం మాస్టర్స్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. అక్కడ ఉన్న యూట్రస్, యూరిన్ బ్లాడర్, మూల విస మూల విసర్జన భాగాలను కాంతితో నింపుకుందాం మాస్టర్స్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. మూలాధారంకి అధిపతి గణపతి. స్వాదిష్టాన చక్రంకి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. నాభి క్రింద భాగంలో ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం వద్ద శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్వాదిష్టాన చక్రం వద్దనున్న కిడ్నీస్ బ్యాక్ సైడ్ ఉంటాయి మాస్టర్స్. కిడ్నీస్‌ను యాక్టివేషన్ చేసుకుందాము. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ. కాంతి శ్వాస, కాంతి శ్వాస. కిడ్నీస్ పైభాగంలో అడర్నల్ గ్లాండ్ ఉంటుంది మాస్టర్స్. అడర్నల్ గ్లాండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. స్టమక్, లివర్, ప్యాన్క్రియాస్ గ్లాండ్ యాక్టివేషన్ చేసుకుందాం మాస్టర్స్. కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మణిపూరక చక్రంను యాక్టివేషన్ చేసుకుందాం మాస్టర్స్. అక్కడున్న ప్యాంక్రియాస్‌ను, కాలేయం, జీర్ణాశయం ప్రతి అణువణువును కాంతితో నింపుకుందాం మాస్టర్స్. కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అనాహత చక్రం, హృదయ చక్రం కి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. కాంతి శ్వాస, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అనాహత చక్రంలో ఉన్న థైమస్ గ్లాండ్ ని యాక్టివేషన్ చేసుకుందాం మాస్టర్స్. థైమస్ గ్లాండ్ కు కాంతి శ్వాస, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హృదయ చక్రాన్ని ప్రేమతో నింపుకుందాం మాస్టర్స్. ప్రతి జీవి యందు ప్రేమను కలిగి ఉందాం మాస్టర్స్. అన్కండిషనల్ లవ్. ఇక్కడ ఉన్న లంగ్స్ ను కాంతితో నింపుదాం మాస్టర్స్. కాంతి శ్వాస, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. విశుద్ధ చక్రానికి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. విశుద్ధ చక్రంకి కాంతి శ్వాస, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ ఉన్న థైమస్ గ్లాండ్ ని యాక్టివేషన్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, బంగారు కాంతిని అణువణువున నింపుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆజ్ఞా చక్రంకి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ఆజ్ఞా చక్రంకి కాంతి శ్వాసను బంగారు కాంతితో నింపుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నుదుటి భాగం అంతా ఆజ్ఞా చక్రం మాస్టర్స్. నుదుటి భాగము బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నుదుటి భాగం నుండి తల వెనుక భాగం వరకు సబ్ కాన్షియస్ మైండ్ మాస్టర్స్. ఇక్కడ ఉన్న పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అని అంటారు మాస్టర్స్. పిట్యూటరీ గ్లాండ్ కాంతి శ్వాస, పిట్యూటరీ గ్లాండ్ కాంతి శ్వాసతో నింపుదాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పీనియల్ గ్లాండ్ ను, హైపోథలామస్ గ్లాండ్ ను కాంతి శ్వాసతో నింపుదాం మాస్టర్స్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేషన్ అయితే మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది మాస్టర్స్. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, హైపోథలామస్ గ్లాండ్ కు కరెక్ట్ గా బ్యాలెన్స్ ఉన్నప్పుడు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది మాస్టర్స్. వెనుక భాగము సబ్ కాన్షియస్ మైండ్ కు కాంతి శ్వాస, వెనుకనున్న సబ్ కాన్షియస్ మైండ్ కు కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్యాక్ చక్ర టు మూలాధార చక్రం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మన తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు కాంతిని అణువణువున నింపుకుందాం మాస్టర్స్. తల వెంట్రుకలు, తల భాగము, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చెవులు, చెంపలు అంతా కాంతితో నింపుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. మెడ భాగము, భుజాలు, చేతులు, అరచేతులు, మోచేతులు, వేళ్ళు, గోళ్ళు అంతా శ్వాసతో నింపుకుందాం మాస్టర్స్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. మన కడుపు భాగాన్ని, నడుము, పాదాలు, పిక్కలు, కాళ్ళు, పాదాలు, గోర్లు, వేళ్ల భాగము, గోర్లు అంతా కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అణువణువున బంగారు కాంతితో నిండిపోతోంది మాస్టర్స్.
breathe in, breathe out, breathe in, breathe out. సహస్రారంకి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. సహస్ర చక్రానికి కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సహస్రారం అంతా కాంతితో నింపుకుందాం మాస్టర్స్. ఆ బంగారు కాంతిగా మారుతోంది మాస్టర్స్. గమనించండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బంగారు కాంతితో మన సహస్రారం అంతా నిండిపోతోంది మాస్టర్స్. 1000 రేకుల కమలంతో విచ్చుకుంటోంది. గమనించండి మాస్టర్స్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్యాక్ చక్ర యాక్టివేషన్ అవుతోంది. గమనించండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. మన చుట్టూ గోల్డెన్ ఆరా ఏర్పడింది. గమనించండి మాస్టర్స్. ఆ కమలంలో మనమందరము మెర్జ్ అయ్యి జ్యోతిగా మారి మనమందరం పైకి వెళ్తున్నాం మాస్టర్స్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. పైకి వెళ్ళి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హిమాలయాలకు వెళ్దాం మాస్టర్స్. అక్కడున్న మహావతార్ బాబాజీని, పత్రి సార్కి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి శ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శంబలలో ఉన్న ఋషులకు, యోగులకు, మునులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి లోకవాసులకు, నక్షత్ర లోకవాసులకు, పంచభూతాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. భూమాతకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. క్రిమి కీటకాలకు, పక్షులకు, జంతువులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. చీమలకు, దోమలకు, కాక్రోచెస్కు, బల్లులకు, కాకులకు, పక్షులకు, రకరకాల బర్డ్స్కు, రామచిలుకలకు, పిట్టలకు, కోకిలకు, గరుడ పక్షులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కుక్కలకు, కోతులకు, ఆవులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మేకలకు, గొర్రెలకు, కోళ్లకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కోతులు అందరినీ భయపెడుతూ ఉంటాయి మాస్టర్స్. అందరి ఇళ్లల్లో దూరి అల్లరి చేస్తూ ఉంటాయి మాస్టర్స్. ఏదైనా చిక్కిండేది ఎత్తుకెళ్తూ ఉంటాయి. ఆ కోతులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. పెద్ద పెద్ద వృక్షాలకు, వేప, మర్రి, కానుక, చింత చెట్లకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. చిన్న చిన్న మొక్కలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అడవులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. చిన్న చిన్న మొక్కల నుండి పెద్ద పెద్ద వృక్షాల వరకు కాంతిని స్ప్రెడ్ చేద్దాము మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆయుర్వేద వృక్షాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. జంతువులకు, పులులకు, సింహాలకు, ఏనుగులకు, జింకలకు, ఇంకా ఏవైనా గుర్తొస్తే కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి.
ఈ జంతువులన్నీ మనుషులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. భూగర్భ జలాలకు, చెరువులకు, నదులకు, సముద్రాలకు, సముద్రాల్లో ఉన్న జలచరాలకు, రకరకాల చేపలకు, సాగర కన్నెలకు, ముసళ్లకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఎండలు మొదలైనాయి మాస్టర్స్. ఆ సూర్యునికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. జంతువులు, పక్షులు ఆ ఎండ తాకిడికి తట్టుకోలేక కొన్ని చనిపోతాయి మాస్టర్స్. ప్రతి జీవి సూర్యశక్తిని తట్టుకునేంత శక్తిని ఇవ్వాలని ఆ సూర్యునికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మనుషులు కూడా కొంతమందికి వడదెబ్బ తగిలి చనిపోతుంటారు మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేద్దాము. ఎండలో పనిచేసే వారికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మనుషులకైతే చలివేంద్రాలు అక్కడక్కడ పెట్టుంటారు మాస్టర్స్. పక్షులకు, జంతువులకు నీరు ఉండదు కదా, వాటికి సరిపోయేంత ఆహారము, నీరు ఉంచండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. రైతులకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. చెట్లకు పురుగుమందులు వాడకుండా వారు సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని, వారికి సరి అయిన గిట్టుబాటు ధర లభించాలని, ఎగుబడి బాగా రావాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ పంటల నుండి వచ్చిన వరి, జొన్న, రాగి, సద్ద, మిల్లెట్స్ అన్నింటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ రైతులకు ఆ ధాన్యాలు ఎవరైతే తింటారో వారందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, జ్ఞానులుగా మారాలని, కాంతిదారులుగా మారాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలాగే పూల చెట్లకు మల్లె, జాజి, బంతి పూలకు, చామంతులు, రోజా పూలు, కనకాంబరాలు, మందారాలు అన్ని పూల చెట్లకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మద్యం షాపులకు, నాన్ వెజ్ షాపులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మట్కా, జూదము, క్రికెట్ బెట్టింగులు ఆన్లైన్లో ఆడి లక్షలు పోగొట్టుకొని అప్పుల పాలవుతున్నారు మాస్టర్స్. ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారందరికీ వారి తలల మీద క్రిస్టల్ కాంతి పిరమిడ్స్ వేసి వారు మారాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు స్ట్రెస్ ఎక్కువయ్యి అనారోగ్య పాలవుతున్నారు. ఎక్కువ మంది గంటల తరబడి ఒకే చోట కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్స్ రావడం జరుగుతుంది మాస్టర్స్. వారందరూ ఆరోగ్యంగా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. పెళ్లి కాని ఆడపిల్లలకు కోరికలు ఎక్కువై అబ్బాయిలు దొరకడం లేదు, అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. వీరికందరికీ పెళ్లి కాని వారందరికీ కాంతి పిరమిడ్స్ వేసి వారందరూ జ్ఞానులుగా మారి వారికందరికీ పెళ్లిళ్ళు కావాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది మాస్టర్స్. తల్లిదండ్రులకు, అన్నా చెల్లెళ్లకు, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, భార్యాభర్తలకు, పిల్లలకు ప్రేమాభిమానాలు లేక ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఆస్తుల కోసం తగాదాలు పడేవారు చాలా మంది ఉన్నారు. బంధుప్రీతి లేకుండా పోతోంది మాస్టర్స్. డబ్బే ముఖ్యమనుకుంటున్నారు. వారికందరికీ లవ్ పిరమిడ్స్ వేసి ప్రేమ, ఆప్యాయలతో ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి.
పెళ్ళైన ఆడపిల్లలు, మగపిల్లలు కొన్ని సంవత్సరములు కూడా కలిసి ఉండక విడిపోతున్నారు. వీరికి కూడా వీరికి కొద్దిగా కూడా సహనము, ఓర్పు, అడ్జస్ట్‌మెంట్ లేక విడిపోతున్నారు మాస్టర్స్. వీరందరూ కలిసిమెలిసి ఉండాలని, వీరందరికీ లవ్ పిరమిడ్స్ వేసి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. పిల్లలు లేని వాళ్ళకు అందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. పిల్లలను కానీ కొంతమంది హాస్పిటల్స్ బయటనే వదిలి వెళ్తుంటారు మాస్టర్స్. ఆ పిల్లలు అనాథలు కాకుండా ఆ పిల్లలకు, ఆ తల్లులకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. గర్భస్థ శిశువులకు, అప్పుడే పుట్టిన పిల్లలకు, ప్రీమెచ్యూర్ బేబీస్‌కి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. చిన్న చిన్న పిల్లలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు హార్ట్‌లో హోల్స్ ఉండడం, వారికి ఆపరేషన్ చేయాలని అంటుంటారు డాక్టర్స్. అలాంటి వారికందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ ఆపరేషన్స్ అవసరం లేకుండా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఈ మధ్య చిన్న వయసు వాళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మాస్టర్స్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళే తల్లిదండ్రులు చిన్న పిల్లలను, నెలల పిల్లలను కూడా బేబీ కేర్ సెంటర్స్‌లో వదిలి వెళ్తున్నారు మాస్టర్స్. కొన్ని సెంటర్స్‌లో ఆయాలు ఆ చిన్న పిల్లలను సరిగా చూసుకోక, ఆ పిల్లలకు మత్తుమందు ఇచ్చి నిద్రపుస్తున్నారు. అలా చేయకుండా బేబీ సెంటర్ వాళ్ళకు, ఆయాలకు, పిల్లలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కొన్ని చోట్ల బోర్‌వెల్ వేసేదానికని గుంతలు తవ్వి, అలాగే వాటిని కప్పి ఉంచకుండా ఓపెన్ పెట్టింటారు. చాలామంది చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్ళి దానిలో పడి చనిపోతున్నారు. బోర్‌వెల్‌ని కప్పిపెట్టి ఉంచాలని వారికి ఆ చిన్న పిల్లలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. డెఫ్ అండ్ డెమ్, హ్యాండిక్యాప్డ్, అనాథ పిల్లలకు, వృద్ధాశ్రమాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. వృద్ధులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. రోటరీ సంస్థల్లాంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వృద్ధుల కోసం, పేదవారి కోసం, వృద్ధులకు కంటి ఆపరేషన్స్ ఉచితంగా కాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయిస్తుంటారు మాస్టర్స్. అలాంటి సంస్థలన్నింటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. అలాంటి వృద్ధులకు ఆపరేషన్ చేయిస్తున్న సభ్యులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మాస్టర్స్. వాళ్ళు ఎలాంటి టెన్షన్స్ పడకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కాలేజెస్‌లో సీనియర్స్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్‌ని ర్యాగింగ్ చేయకుండా ఉండాలని, వాళ్ళు జ్ఞానవంతులు కావాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కాలేజెస్‌లో స్టూడెంట్స్‌కు మత్తు మందులకు బానిసలవ్వకుండా వారు అవేర్‌నెస్‌తో ఉండి, బాగా చదివి, మంచి మార్కులతో పాసయ్యి, వేరొకరికి ఆదర్శంగా నిలబడి యూనివర్స్‌కు సేవ చేయాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఇప్పటి యువత అధిక వేగంతో డ్రైవింగ్ చేయకుండా, యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. బస్సుల్లో, ట్రైన్స్‌లో, టూ వీలర్స్‌లో, ఫోర్ వీలర్స్‌లో అన్ని వెహికల్స్‌కి
వెహికల్స్‌లో వెళ్ళే వాళ్లకు, అందులో ప్రయాణిస్తున్న మనుషులకు, ఫ్లైట్స్‌లో, పడవల్లో ప్రయాణిస్తున్న వారికి వారు సురక్షితంగా తమ ఇండ్లకు చేరాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. భూమాతకు, నదులకు, పర్వతాలకు, సముద్రాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఇప్పుడు ఎండాకాలము, భూగర్భ జలాలు ఇంకిపోకుండా అందరికీ నీరు అందాలని ఆ భూమాతకు, గంగామాతకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. గంగా, యమున, సరస్వతి, కావేరి, తుంగభద్ర, కృష్ణ, గోదావరి నదుల నుండి నీరు బాగా ప్రవహించాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. పోలవరం ప్రాజెక్టు ఎన్ని ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది మాస్టర్స్? పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తయి ఆ నీరు ఎన్నో పంట పొలాలకు చేరాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది జీవితాలకు జీవనాధారం అవుతుంది మాస్టర్స్. ఆ ప్రాజెక్టుకు, ఆ రైతులకు అందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆన్లైన్ బిజినెస్ వల్ల చాలా మంది వ్యాపారస్తులు వ్యాపారాలు లేక చిన్న వ్యాపారాలు లేక అవస్థపడుతున్నారు మాస్టర్స్. వారికందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఎన్నో కల్తీ వ్యాపారాలు జరుగుతున్నాయి మాస్టర్స్. మిరియాల్లో బొప్పాయి విత్తనాలు కలపడం, పుచ్చకాయలకు స్వీట్ రావాలని, కలర్ రావాలని ఇంజెక్షన్స్ వేస్తుంటున్నారు. కెమికల్స్ కలిపి పాలను తయారు చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మాస్టర్స్. ఒట్టి మిరపకాయలకు రెడ్ కలర్స్ వేసి అమ్మేది. అలాంటి వారందరికీ కల్తీలు చేయకుండా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. హోలీకి కలర్స్ వాడతారు మాస్టర్స్. అవి కల్తీ కలర్స్. అలాగే పెళ్లిళ్లలో హల్దీకి కలర్స్ వాడుతుంటారు. ఆ కల్తీ కలర్స్ నుంచి అలర్జీస్ చాలా మందికి వస్తున్నాయి మాస్టర్స్. దానికి బదులుగా రెడ్ కలర్ కి బీట్రూట్ జ్యూస్, గ్రీన్ కలర్ కి కొత్తిమీర జ్యూస్, ఆరెంజ్ కలర్ కి క్యారెట్ జ్యూస్ తయారు చేసుకుని నీళ్లలో మిక్స్ చేసి వాడవచ్చు మాస్టర్స్. ఈ కల్తీ కలర్స్ ను తయారు చేయకూడదని బ్యాన్ చేయాలని గవర్నమెంట్ కు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాగే గోబీ మంచూరియాకు రెడ్ కలర్ ఎక్కువగా వాడుతుంటారు. ఇది చాలా మంది తింటుంటారు. దీని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి మాస్టర్స్. వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ మంచూరియా తినే వారికి, తయారు చేసే వారికి అందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. గవర్నమెంట్, మున్సిపల్ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులు న్యాయంగా, ధర్మబద్ధంగా పనిచేయాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులు తొందరగా సెటిల్ కావాలని ఆ న్యాయవాదులు ధర్మంగా, న్యాయబద్ధంగా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ధర్మపాలన చేస్తున్న మోదీ, ఆదిత్యనాథ్ లాంటి రాజకీయ నాయకులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మిగతా నాయకులు కూడా వారి వలె న్యాయ పరిపాలన చేయాలని వారికందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి.
ప్రపంచ యుద్ధాలు జరగకూడదని, అన్ని దేశాలు శాంతియుతంగా ఉండాలని పాకిస్తాన్, చైనా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా అన్ని దేశాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆర్మీ వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళ కుటుంబాలను వదిలి కాపలా కాస్తూ మన దేశాన్ని కాపాడుతున్నారు మాస్టర్స్. వారి కుటుంబాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. సెల్ ఫోన్ టవర్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ నుంచి పక్షులు చనిపోతున్నాయి. కొంతమంది ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. సెల్ ఫోన్లకు పిల్లలు వాడకుండా పెద్దలు, ముసలివాళ్ళు అందరూ అడిక్ట్ అవుతున్నారు మాస్టర్స్. అవసరం ఉంటేనే ఫోన్ వాడాలని ఆ సెల్ ఫోన్లకి మనుషులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. కాంతి, కాంతి, కాంతి. సమిష్ట కుటుంబాలు తక్కువైపోయాయి మాస్టర్స్. వేరు కాపురాలు ఎక్కువయినాయి. వేరు కుటుంబాల్లో పెరిగే పిల్లలకు బంధుప్రీతి, మర్యాద, సంస్కారం లేకుండా పోతోంది. బంధువులు ఎప్పుడో ఒకసారి కలిస్తే ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా పిల్లలకు తెలియకుండా అవుతోంది. వేరు కాపురాలు లేకుండా సమిష్టి కుటుంబాలు ఏర్పడాలని అందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. యూనివర్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులుగా, కాంతిదారులుగా మారాలని, సత్యయుగం రావాలని అందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కడతాలకు వెళ్ళి పత్రి సార్ యొక్క శక్తి స్థల్ వద్ద మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. ఆ శక్తి స్థల్‌కు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ సార్ యొక్క చైతన్యాన్ని ప్రేమగా మనలోనికి నింపుకుందాం మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆ మహేశ్వర మహాపిరమిడ్‌కు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. గోశాలలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. గోవుల నుండి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి చాలా ఉపయోగపడుతున్నాయి. పాలు శివుడి అభిషేకంకు, దాని నుండి వచ్చే గోక్షీరము, నెయ్యి ఆయుర్వేద మందులకు ఉపయోగిస్తున్నారు. అలాంటి గోవులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కాలేజెస్‌లో, స్కూళ్ళల్లో స్టూడెంట్స్‌కి మంచి మార్కులతో పాస్ అయ్యి స్కాలర్‌షిప్స్ తెచ్చుకుంటే కొన్ని చోట్ల వాళ్ళకి అందకుండా చేస్తున్నారు ఆ మేనేజ్‌మెంట్ స్కూళ్ళ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు. ఆ స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్స్ అందాలని, వారు ఉన్నత చదువులు చదవాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మన శ్రీకాంత్ సారి ఫ్యామిలీకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వారి భార్య సునీతకు, సార్‌కు, పిల్లలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం. వారి పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి మంచి పేరును సంపాదించి యూనివర్స్‌కు సేవ చేయాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలాగే మన కాంతి జగత్ యూట్యూబ్ ఛానెల్‌ను ఎడిట్ చేసి అభివృద్ధి చేయాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని మన అనిల్ సారు చాలా సర్వీస్ చేస్తున్నారు. ఆ సార్‌కి ఈ మధ్య కాలి బొటనవేలుకు చిన్న ఫ్రాక్చర్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ సార్‌కి తొందరగా బాగు కావాలని కోరుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలాగే ఎంతో సర్వీస్ చేస్తున్న ఖమ్మం పద్మజ మేడం వాళ్ళ ఫ్యామిలీకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. దేవతలను దేవతలను
దేవతలందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. హిమాలయాలకు వెళ్దాం మాస్టర్స్. అక్కడున్న మహావతార్ బాబాజీకి, పత్రి సార్కి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. ఆ పంచారామ క్షేత్రాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. ఆ సప్త సముద్రాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. ఆ కంచి కామాక్షికి, మధుర మీనాక్షికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. కాశీకి వెళ్ళి ఆ విశాలాక్షికి, అన్నపూర్ణేశ్వరికి, మహాశివునికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. శ్రీశైలంలో మల్లికార్జునకు, బ్రహ్మరాంబాదేవికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అరుణాచలంలో ఉన్న తేజోలింగంకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. కాళహస్తిలో ఉన్న శివలింగానికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్కి, పద్మావతి అమ్మవార్లకు, వకుళామాతకు, ఆంజనేయ స్వామికి, ప్రసన్న వెంకటేశ్వరునికి, కోదండరామ టెంపుల్కు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అక్కడ కోదండరాముడు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటారు మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో కసాపురం ఉంది మాస్టర్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ప్రశస్తము. చాలా మంది ఎక్కడెక్కడి నుండో వచ్చి వెళ్తుంటారు మాస్టర్స్. శ్రీకృష్ణదేవరాయలు ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినారు. ఆంజనేయ స్వామికి అక్కడికి వచ్చి వెళ్ళే భక్తులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, గుంటకల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. తిరుమలలో వెంగమాంబ అన్న ప్రసాదానికి స్వీకరిస్తున్న భక్తులకు, ఆ వడ్డిస్తున్న ప్రసాదాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అష్టాదశ పీఠాల్లో ఉన్న అమ్మవార్లకు, కంచి కామాక్షి, శాంకరీదేవికి, శృంఖలాదేవికి, చాముండేశ్వరికి, జోగులాంబాదేవికి, మహాలక్ష్మీదేవికి, ఏకవీరికాదేవికి, మహంకాళీ దేవికి, పురహూతికాదేవికి, గిరిజాదేవికి, మాణిక్యాంబాదేవికి, కామరూపిణీ దేవికి, మాధవేశ్వరీ దేవికి, వైష్ణవీ దేవికి, మాంగళ్య గౌరీ దేవికి, విశాలాక్షికి, సరస్వతీ దేవికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. కదిరి లక్ష్మీ నరసింహస్వామికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అయోధ్య బాలరాముడికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. విజయదుర్గ
దుర్గాదేవికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. విజయవాడలో ఉన్న దుర్గాదేవికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. పంచారామ క్షేత్రాలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అమరారామం విజయవాడ కృష్ణానది ఒడ్డున అమరావతి నగరంలో ఉంది మాస్టర్స్. ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్ఠించినాడు. ఇక్కడ శివుడు అమరేశ్వరుడు, అమ్మవారు బాల చాముండిక. ఈ ఆలయంలోని శివలింగం 15 అడుగుల ఎత్తు ఉంటుంది మాస్టర్స్. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి మాస్టర్స్. ఇక్కడ శివలింగం రోజు రోజుకి పెరుగుతుందట. లింగం యొక్క పైభాగంలో ఒక మేకును దించగా లింగం నుండి రక్తం కారిందని చెబుతారు మాస్టర్స్. దానికి గుర్తుగా లింగం పైభాగంలో ఒక ఎర్రని మరక ఉంటుంది మాస్టర్స్. ఆ అమరేశ్వర లింగానికి అమ్మవారికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అక్కడ అర్చన చేస్తున్న పూజారులకు, భక్తులకు, అక్కడ పెట్టిన ఉండీలకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. ద్రాక్షారామం కూడా ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకటి మాస్టర్స్. ఈ ఆలయం కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని భీముడు అనే తూర్పు చాళుక్యరాజు నిర్మించారు మాస్టర్స్. అందువలన ఇక్కడ శివుడు భీమరేశ్వర స్వామిగా పూజలు చేస్తున్నారు. శివుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ. 18 శక్తి పీఠాలలో ఒకటి ఈ మాణిక్యాంబాదేవి. ఇక్కడ ఉన్న భీమేశ్వర స్వామి, మాణిక్యమ్మవార్లకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. కుమారారామం కాకినాడ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట గ్రామంలో ఉంది మాస్టర్స్. ఈ ఆలయాన్ని కుమారస్వామి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే కుమారారామం అని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరి. ఈ శివలింగం 16 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది సున్నప్రాయితో చేయబడిన తెల్లటి శివలింగం. భక్తులు స్వామివారిలో ఒక భాగాన్ని క్రింది అంతస్తులోను, మిగిలిన భాగాన్ని పై అంతస్తులోను దర్శించుకుంటారు మాస్టర్స్. ఇక్కడ ఉన్న శివలింగానికి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి శ్వాస కాంతి కాంతి కాంతి. సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగరానికి దగ్గరలో ఉంది మాస్టర్స్. ఈ ఆలయంలోని శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. శివుడు సోమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటాడు. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి మాత. పంచారామ క్షేత్రాల్లో శివలింగాల కన్నా ఈ ఆలయంలో శివలింగం చిన్నదిగా ఉంటుంది. ఈ శివలింగం పౌర్ణమి రోజు తెలుపు రంగులో ఉండి క్రమక్రమంగా రంగు తగ్గుతూ అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారిపోవడం విశేషం. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా చంద్రకళలకు అనుగుణంగా ఈ శివలింగం యొక్క రంగు మారుతోంది అంటారు మాస్టర్స్. ఈ లింగానికి రాజరాజేశ్వరి అమ్మవారికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నగరంలో ఉంది మాస్టర్స్. ఈ శ్రీ మహావిష్ణువు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. మహావిష్ణువుకి పరమశివుడు సుదర్శన చక్రాన్ని అందించిన పవిత్రమైన స్థలం ఈ క్షీరారామం. ఉపమన్యుడు అనే భక్తుడు ఇక్కడ శివుడికి రోజు పూజలు చేస్తుండేవాడు. కొన్నిసార్లు అతనికి పాలు మాత్రం సరిపడేంత లభించేవి కాదట అభిషేకానికి. ఈ విషయాన్ని ఉపమన్యుడు శివుడికి విన్నవించుకున్నాడు.
శివుడు తక్షణమే స్పందించి అక్కడ కొలనులో పాలు లభించేలా చేశాడు. అప్పటినుంచి శివుడు క్షీర క్షీరరామలింగేశ్వరుడయ్యాడంట. పాలకొలను కాస్త పాలకొల్లుగా మారింది. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి. ఇక్కడ శివలింగం పాల వలె తెల్లగా ఉంటుంది. ఈ పంచారామ శివలింగాల్లో ఈ శివలింగం ఎక్కువ పొడవైనది. ఈ లింగం స్పష్టంగా కనిపించడానికి గర్భగుడి చుట్టూ కొన్ని కిటికీలు ఉంటాయి మాస్టర్స్. ఇక్కడ శ్రీచక్రాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు. ఇది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. క్షీర క్షీరరామలింగేశ్వరునికి, పార్వతీదేవికి, ఆదిశంకరాచార్యుల వారికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఇక్కడి ఇక్కడికి వచ్చే భక్తులకు, పూజారులకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. కంచి కామాక్షి అమ్మవారికి అక్కడ ఉన్న వెండి బల్లికి, బంగారు బల్లికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మన ఇంటికి వచ్చేద్దాం మాస్టర్స్. శ్రీకాంత్ సార్ని, మహావతార్ బాబాజీని, పత్రి సార్ని, వారందరి చైతన్యంతో మనమందరూ వారికి కాంతి శాలువలు కప్పి సత్కరిస్తాం మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మనమున్న ఇంటిలో ఉన్న వస్తువులకు, సోఫాలు, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, మిక్సీ, స్టవ్, అన్నింటికి బెడ్రూమ్లో ఉన్న బెడ్స్కు, కాట్స్కు అన్నింటికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే కాయగూరలకు, వాడుకునే పదార్థాలకు, ధాన్యానికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మన బీరువాలో ఉన్న డబ్బుకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. బంగారు వర్ణంలో నోట్ల కట్టలు అన్నీ చాలా వస్తున్నాయి మాస్టర్స్, కనిపిస్తున్నాయి మనకి. అందరూ తీసుకోండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. రకరకాల వంటకాలతో, స్వీట్లతో అందరికీ వడ్డిస్తాం మాస్టర్స్. పత్రి సార్కి, మహోతర్ బాబాజీకి, శ్రీకాంత్ సార్కి బంగారు తట్టల్లో స్వీటు, హాట్, కలర్ రైస్, ఆలూ పలావ్, వారికి ఇష్టమైన ఆలూ పలావ్, ఆలూ కర్రీ, పుల్కాస్, పత్రి సార్కి ఇష్టమైన పుల్కాస్, కర్రీస్, పన్నీర్ ఐటమ్స్ చాలా ఇష్టము పత్రి సార్కి. అవన్నీ వడ్డించి రకరకాల వంటకాలతో వాళ్ళనందరినీ సంతోషపరిచి మనము భోంచేస్తాం మాస్టర్స్. అందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మాస్టర్స్. వారందరూ మాస్టర్స్ అందరూ మనకి అమృతాన్ని అందిస్తున్నారు మాస్టర్స్. అందరూ అందుకోండి మాస్టర్స్. పత్రి సార్కి,
శ్రీకాంత్ సార్కి, బాబాజీకి, వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం మాస్టర్స్. వారందరూ మనకి కాంతిని స్ప్రెడ్ చేస్తున్నారు మాస్టర్స్. నిదానంగా చేతులను కళ్ళ మీద ఉంచుకొని నిదానంగా కళ్ళు తెరవండి మాస్టర్స్. కళ్ళకు ఏమి కనిపిస్తుందో దానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. Thank you, madam. Thank you so much. బాగా చెప్పి మేడం, చాలా బాగా చెప్పిల్లు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అందరూ మంచి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి మాస్టర్స్. ఎస్ ఎస్ చాలా బాగుంది రండి. సూపర్ చెప్పిండ్రు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగా చెప్పిన మేడం. ఏం కదలే నీకే నీళ్ళు సైలెంట్ ఉంది. ఓకే ఏం మేడం? యా మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అందరు సైలెంట్ గా ఉండిపోయారు ఎందుకు? లేదు లేదు, క్లాప్స్ కొట్టిండ్రు చెప్తున్నారు. మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. యా మంజుల గారు, కృష్ణ మీరిద్దరు పక్కకున్నాడు ఒక నిమిషం. మేడం నమస్తే మేడం. బాగుంది మేడం క్లాసు. అన్నిటికీ నమస్తే మేడం. కాన్సన్ట్రేట్ చేశారు. బాగుంది. డబ్బులు మనకు బోలెడన్ని డబ్బులు వచ్చినట్టు మళ్ళీ అవి మళ్ళీ పంచిపెట్టినట్టుగా నేను అనుకున్నా మేడం. బాగుంది. మన కాంతి ఎట్లా మనం మళ్ళా స్ప్రెడ్డింగ్ చేస్తున్నామో డబ్బులు కూడా మళ్ళా అట్లనే పంచిపెట్టాడు. మస్తుంది మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. అన్నిటికీ పార్టిసిపేట్ చేశారు. అన్నిటికీ మాస్టర్స్ కి, పర్వతాలకి, సముద్రాలకి, అన్నిటికీ సూపర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వసంత గారు, నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పినాం మేడం. అన్నిటి కాంతి పంపించినాం మేడం. మస్తు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు, నమస్కారం. నమస్కారం మాస్టర్. నమస్కారం అండి. చాలా స్మూత్ గా వచ్చింది. జంతువులు అన్నప్పుడు, పక్షులు జంతువులు అన్నప్పుడు నాకు కుందేళ్ళు తెల్లగా ముద్దుగా కనబడినాయి మేడం. కుందేళ్ళకి కూడా నేను కాంతి స్ప్రెడ్ చేసిన. చాలా చాలా స్మూత్ గా చెప్పారు మేడం. శుక్రవారం రోజు అందరూ రావాలి మరి, మీరు అంతా సుల్తానాబాద్ కి. మనం ఎక్కడెక్కడికో తిరుపతి అటు ఇటు వెళ్తున్నారు కదా మాస్టర్. ఇది కూడా ఒక తిరుపతి అనుకునే రావాలి సుల్తానాబాద్. అందరు కంపల్సరిగా రావాలి. సార్ది మనము ఘనంగా చేసుకుందాం అందరం. సార్ బర్త్డే మనం అందరము మంచిగా హాయిగా మనం మంచిగా సూపర్ గా చేసుకుందాము, ఘనంగా చేసుకుందాము. అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా దగ్గర కూడా.
ఎవరెవరు దూరంకెళ్ళి కలుస్తున్నారు వచ్చేవాళ్ళు మేడం? రేపనంగా రావచ్చు మేడం. దూరంకెళ్ళి వచ్చే వాళ్ళు రేపనంగా రావచ్చు.